गुरुरेव गतिः गुरुमेव भजे गुरुनैव सहास्मि नमो गुरवे न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मम पाहि गुरो। ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురురేవ గతిః గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మమ పాహి గురో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृष्णं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. प्रणतोऽस्मि मुनित्रयम्. सरस्वती नमस्तुभ्यं. का पठति नन? अहं पठति महोदय। अहं पठामि। अहं पठामि. अस्तु, गायतु. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पठामि संस्कृतं. पठामि संस्कृतमपि त्वमेव गायितु वा నువ్వే చదువుతావా ఎవరైనా చదువుతారా? अहं पठामि। ఏకేశ్వరి చేసుకో. ఏక నిమిషం నాన్న. ఈశ్వర కనిపిస్తున్నానా నేను స్లైడ్ చేసింది? లేదు మహోదయ్. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా? అవును మహోదయ్. గాయతున్నానా? पठामि संस्कृतं नित्यं
वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम् संस्कृतस्य प्रसाराय नैजं सर्वददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम् संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहृतं मन्ये वन्दे संस्कृतमातरम् నాకు ఈ ఒక్క లైన్ ఒక్కొక్కసారి చదవా? అలాగే संस्कृतस्य प्रसाराय नैजं सर्वददाम्यहम् సర్వం ప్రసారాయ సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. ओ अच्छा అది అస్తు. సూక్తి. సూక్తి అంటే ఏంటి? ఒక మంచి మాట. ఏంటి ఒక మంచి మాట? నిన్న నేను ఒక పుస్తకం చదువుతుంటే అందులో నాకు ఒక మంచి మాట కనిపించింది. అదేంటి అంటే, జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః సక్రమః సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. అంటే ఏంటి అంటే, జలబిందు నిపాతేన అంటే జలం అంటే ఏంటి? జలం అంటే ఏంటి నాన్న? నీళ్లు. జలం అంటే నీళ్లు. ఆ నీళ్లు నిపాతేన అంటే ఒక్కొక్క చుక్క నేల మీద పడుతూ ఉంది. ఒక్కొక్క చుక్క నేల మీద ఎందులో నుంచి పడుతుంది? ఘటః. ఘటః అంటే ఏంటి? ఘటం. కుండ. ఆ కుండలో నుంచి ఒక్కొక్క చుక్క నీటి చుక్క క్రమం తప్పకుండా ఎప్పుడైతే కింద ఒక బిందె పెట్టామనుకో, బిందెలో పడుతూ ఉంటే అలా పడుతూనే ఉంటే బిందె నిండిపోతుంది కదా. అది ఎలా అయితే బిందె నీటి చుక్క ఒక్కొక్క బొట్టు పడి బిందె నిండుతుందో, అలాగే మనం ఎవరైతే అన్ని విద్యల్ని కానీ సంపాదించే ధనాన్ని కానీ ఏదైనా సరే ఒక్కొక్కటి రోజుకు ఒక అక్షరం ఒక పదం నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది. మనం సంపాదించిన దాంట్లో ₹1 అనే దాన్ని మనం ఏం ఒక బాక్స్లో కిడ్డీ బాక్స్ అంటాం కదా, అలా దాచిపెట్టినా చాలా రోజులకి చాలా రూపాయలు అవుతుంది కదా. అలా ఏదైనా సరే మనం రోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉంటే అదేంటి ధర్మబద్ధంగా జ్ఞానం అనేది కూడా మనకి తెలియకుండానే మనలో చాలా వస్తుంది. అలా కుండ ఎలా అయితే నిండుతుందో మనము కూడా అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చిన్న చిన్నగా, ఇప్పుడు కొంతమందికి ఎలా అంటే బాగా చదువుకుంటారు కానీ జాబ్ అవకాశం రాకపోతే వచ్చిన అవకాశాన్ని తక్కువ శాలరీ అని చెప్పి వదిలేస్తారు, అవునా? అలా వదిలేకుండా ముందు వచ్చింది ఏదైతే వచ్చిందో దాన్ని చేసుకుంటూ మళ్ళీ కొత్త ప్రయత్నం చేసుకుంటూ ఉంటే ఇటు మనకి సమయము వృధా కాదు, ధనము సంపాదించుకుంటారు. అలా అర్థమైందా? అస్తు. అనంతరం స్వపరిచయః. స్వపరిచయః ఎవరు చేస్తారు? స్వపరిచయం ఎవరు చేస్తారు? శ్రీ చైత్ర చేస్తావా? కరోతు. मम नाम श्री चैत्र मम नाम श्री चैत्र अहं 6ठी वर्गे पठामि अहं हैदराबाद नगरे वसामि मम विद्यालयस्य नाम DAV पब्लिक स्कूल मम पितुः नाम LVK महेश पुल्ले मम मातुः नाम माधुरी मम अनुजाया మాధురి అనాలి. మాధురి. मम अनुजायाः नाम श्रीनियति. ఉత్తమం.
నువ్వు ఇక్కడ ఎవరినైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇక్కడ డోలా శ్రీ ఉంది, అనివరన్ ఉన్నాడు, ఈశాని ఉంది, సమన్విత ఉన్నారు. వీళ్ళలో ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావు? సమన్విత. సమన్విత. సమన్విత అన్మ్యూట్ కరోతున్నానా? నీ యొక్క ముఖ చిత్రం అపి ప్రేషయతు. హరి ఓం. हरि ओम महोदय। अस्तु पृच्छति नाना। भवत्याः नाम किम्? मम नाम समन्विता। भवती किं पठति? अहं षष्ठीवर्गे पठामि। ఓకే. షష్టమ వర్గే లేదా షష్ఠమ్యాం కక్ష్యాం అని చెప్పాలి. షష్టమ వర్గే పఠామి. भवत्याः पाठशालायाः नाम किम्? मम पाठशाला बिर्ला ओपन माइंड्स इंटरनेशनल। పాఠశాలయాః అని చెప్పాలి సమాధానం కూడా. మమ పాఠశాలయాః నామ. मम पाठशालाः नाम बिर्ला ओपन माइंड्स इंटरनेशनल। అనంతరం भवत्याः భవతి కుత్ర నివసతి లేదా కుత్ర వసతి? భవతి కుత్ర నివసతి పర్వాలేదు, వసతి పర్వాలేదు, ఏది అడిగినా పర్వాలేదు. భవతి కుత్ర నివసతి? अहं हैदराबाद नगरे वसामि। भवत्याः मातुः पितुः का नाम? नाम किं? मातुः नाम, पितुः नाम च. मातुः नाम, पितुः नाम च किम्? ఇద్దరు లేదా మాతాపితరౌ అని చెప్పాలి. మాతాపితరోః నామ కిం? మాతాపితరోః నామ కిం? अहं मातुः नाम అహం నాస్తి. ఇక్కడ మమ నా మాతుః నామ. मम मातुः नाम प्रत्यूषा। मम पितुः नाम प्रवीण। నన్ను చంపేస్తుంది. హరి ఓం. హరి ఓం మహోదయ. ఏమైంది? సిగ్నల్ ప్రాబ్లం. వినిపిస్తుందా నాన్న? వినిపిస్తుంది మహోదయ. సరే. నాకు ఆగా మీరందరూ అలా బొమ్మల్లాగా కనిపించేశారు, చిత్రంలా, అందుకనే అర్థం కాలేదు. అయిపోయిందా? అభవత్వా ప్రశ్నం? అస్తు, అలా పరిచయం చేసుకోవాలి. అనంతరం శిష్టాచారః అంటే ఏంటి? మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని చిన్న చిన్న పదాలు ఏమేంటివి అవి? హరి ఓం, నమస్తే, సుప్రభాతం, క్షమ్యతాం, శుభరాత్రి, చింతామాస్తు. ఇవి ప్రతినిత్యం ఎక్కువగా ఉపయోగిస్తాం కదా, అధికం ఉపయోగించే. అనంతరం వర్ణమాల. వర్ణమాల లేకపోతే మనకి సంస్కృతం రాయడం రాదు, చదవడము రాదు, మాట్లాడము రాదు. ఇవన్నీ వచ్చాయా? ఒకసారి చెప్తారా మీరు? చెప్తాం మహోదయ. అన్నీ చెప్పాలి. ఏమేం చెప్పాలి? ఆ నుంచి అమ్మహ వరకు ఉన్న వాటిని స్వరాలు, వాటిలో ఉన్న రకాలు, తర్వాత వర్గాలు ఉన్నాయి కదా, వాటి యొక్క రకాలు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటి అన్ని చెప్పాలి. అస్తు, కరోతు. చెప్పండి. ఐ ఓ ఔ
ఇవి స్వరాల. స్వరాः ఇప్పుడు వ్యంజన అంటే స్వరాలు ఎన్ని రకాలు ఉన్నాయి? రెండు రెండు. ఏమేంటివి? హ్రస్వాలు దీర్ఘాలు. హ్రస్వాలు ఒకటి చెప్పండి, దీర్ఘాక్షరాలు ఒకటి చెప్పండి. హ్రస్వాలు చెప్తా మహోదయ. ఆ ఈ ఊ రు రు ఆ రు అంతే. వీటిని హ్రస్వాలు హ్రస్వ స్వరాలు అంటారు. నేను దీర్ఘస్వరాలు చెప్తాను. లూగు అంటే ఆ ఈ ఊ రు ఏ ఐ ఓ ఔ. వీటిని ఈ దీర్ఘస్వరాలు. దీర్ఘస్వరాలు అంటారు. ఆ తర్వాత ఇంకేంటి? అమ్మహాల్ని ఏమంటాము? విసర్గ సహిత అకార. ఆకారం. తర్వాత అమ్మని అమ్మనే అంటున్నాం. ఉమ్మని అంటున్నప్పుడు అది ఏం అక్షరము? మా అనేది మకారము అంటున్నాం. మకార సహిత లేదా అనునాసిక. మకార సహిత మకార సహిత అకారః. మకార సహిత అకారః. మకార సహిత అకారః. ఉత్తమం. తర్వాత ఇవెవరు చెప్తారు? ఇవన్నీ వ్యంజనాలా? అంటే వీటి గురించి ఒకసారి చెప్పండి. ఇవి ఎన్ని రకాలో చెప్పండి. వీటి ఉచ్చారణ స్థానాలు కూడా చెప్పాలి. అలాగే ఎవరు? మహోదయ నేను చెప్పనా? ఎవరు నాన్న? పేరేంటి నీ పేరు? చెప్పు నాన్న. వ్యంజనాని క ఖ గ ఘ ఞ ఛ ఛ ద జ ని ఇని. కొంచెం బాగా చెప్పాలి. ఒత్తు అక్షరాలు సరిగా పలకట్లేదు. మళ్ళీ ఒకసారి. చాలు. ఛ ఛ ద ఝ ఇని. ఇని కాదు, అది ఞ. ఠ ఠ ద ఠ అన న. థ ధ ధ న ఫ ఫ భ భ మ య ర ల వ షే ష స హ క్ష ష త న. క్షాత్రజ్ఞ. ఇంకో అక్షరం కూడా ఇక్కడ మిస్ అయిపోయింది, మనం చెప్పుకోలేదు. ఏం అక్షరం అది? స్ర. స్ట్రా అనే అక్షరం. ఎలా రాస్తారు అది? ఇలా రాస్తాం. నేను మళ్ళీ రాస్తాను దాన్ని. సరే, ఈ అక్షరాలు ఏమేంటివి? ఎన్ని చెప్పేసేయాలి ఇక్కడ వరకు. వీటిని ఏమంటాము, వీటిని ఏమంటాము, వీటిని ఏమంటాము? మహోదయ పైన ఉన్నాయన్నీ వ్యంజనాలు. ఏ వ్యంజనాలు అవి? అన్ని వ్యంజనాలు. ఇవన్నీ వ్యంజనాలు. ఏ వ్యంజనాలు ఇవి? ఇంతవరకు ఏ వ్యంజనాలు? వ్యంజనాలు. అదే కా నుంచి జ్ఞా ఇలా అన్నవాడిని ఏమన్నాము? వర్గీయ వ్యంజనాలు. కా వర్గము, చా వర్గము, ఠా వర్గము, టా వర్గము, పా వర్గము. ఇలా వర్గం అని చెప్పుకుంటున్నాం కాబట్టి వీటిని వర్గీయ వ్యంజనాలు. వీటిని ఏమనుకున్నాము? అవర్గీయ వ్యంజనాలు. అవర్గీయ వ్యంజనాలు. ఉత్తమం. ఇవి సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరాలు. మరి ఇది సంయుక్త అక్షరం. అది కూడా సంయుక్త అక్షరమే. ఉత్తమం. శ్రీ అవుతుంది కదా అది? శ్రా. అవును. దీన్ని ఇలా చేస్తే శ్రీ అవుతుంది. అది శ్రా. పేరు మేము ఇలా రాస్తాము హిందీలో పేరు. అనంతరం ఇంకా ఈ స్థానాలు చెప్పండి ఒకసారి. వీటి స్థానాలు మనం పలుకుతాం కదా. ఇప్పుడు కా వర్గం పలుకుతున్నాము, ఆలు పలుకుతున్నాము, ఈలు పలుకుతున్నాము. ఈ ఎక్కడి నుంచి వస్తుంది స్వరము? మహోదయ నేను చెప్పండి. చెప్పు. వర్గము కంఠవ్య,
ఈ కా వర్గము ఇంకా ఏమేమి అక్షరాలు ఉన్నాయి? ఆ ఆ ఆ, కంఠవ్యాలు ఇంకా ఆలో కా వర్గము ఇంకా హ హ. ఉమ్, ఈ ఈ చావర్గము ఇంకా యాద యారా యాష యాష ఏం చెప్తున్నారు? తాళవ్య తాళవ్యాలకి ఏమేమి వస్తున్నాయి? ఈ ఈ చావర్గము యాష ఈలు చావర్గము యాష. యాష ఉత్తమం. తాళవ్య. రు లు ట ఠ ద ఢ న ర ఫ రాష. రాష ఇవి మూర్ధన్యాలు మూర్ధన్యాలు. ఉత్తమం. ల థావర్గము ల ష దంతవ్యాలు ఉమ్, ఉ ఉ ప ఫ బ భ మ ఔష్టల్ ఓష్ఠవ్య. ఓష్ట్య అంటారు. ఓష్ట్య. ఉమ్, ఏ ఇంకా ఐ ఉమ్, కట్ ఏ ఐలు. కంఠతాళవ్య ఉమ్, ఓ ఔ కంఠౌష్టవ్య కంఠోష్ఠవ్య. కంఠోష్ట్య వాలేదు. కంఠోష్ట్య. కంఠోష్ట్య ఉమ్, వ దంత్యోష్ దంతోష్ట్య. దంతోష్ట్య. దంతోష్టయ దంతోష్ట్య. దంతోష్ట్య అనాలి. దంతోష్ట్య. దంతోష్ట్య ఉత్తమం. ఉత్తమం. అన్ని చక్కగా గుర్తుండిపోయాయి. ఇప్పుడు మనం చెప్పుకుని అలాగే ఒక అక్షరానికి కింద గీత వస్తే దాన్ని ఏ అక్షరం అనుకున్నాము? హలంతాక్షరం హలంతాక్షరము. ఇంకా ఇవి చెప్పలేదు. వర్గానికి వాటికి ఉన్న వాటి రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇవి 3 రకాలు 3 రకాలు. ఏమేంటివి అవి? అల్ప ప్రాణాక్షరాలు మహా ప్రాణాక్షరాలు అనునాసికలు అనునాసికలు. ఉత్తమం. ఈ కేవలం ఈ అనునాసికల వరకే పలకండి. ఏమి పలకొద్దు. అనునాసికల వరకే ఎవరు చెప్తారు? నేను చెప్తాను మోదయ చెప్పు నాన్న హర్షిత. న్యా న్యా నా నా మ న అది న్యా. మళ్ళీ ఇంకొకసారి చెప్పు నాన్న. న్యా న్యా నా నా ఇది మ న్యా 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 న్యా. నా ఈ నాలికనే పైనే ఉండాలి. నా చెప్పినప్పుడు ఎలా ఉండాలి? నాలిక పైకే ఉండాలి. నా అలానే ఉంటుంది. నా ఇది నా అన్నప్పుడు నాలిక ఏంటి? మామూలుగా ఉంటుంది. ఇది నా చెప్పినప్పుడు మాత్రం నాలిక పైనే ఉంటుంది. నా అలానే పైనే ఉండి స్వరం బయటికి రావాలి. ఇంకొకసారి చెప్పండి ఇవి. న్యా న్యా నా న్యా అణ నా మ అనా అనకూడదు. దీన్ని అనా అనకూడదు. నా మరి నా 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 ఆ నా అలా అనాలి. ఇయా ఇది యా అంటాం. ఇయా ఇయా అలా. ఖ ఖ గ ఘ ङ ङ అలా. ङ న న న మ. ఉత్తమం. అలాగే ఈ క్షాత్ర జ్ఞ శ్ర ఉంది కదా, అవి ఏ అక్షరాలు కలిస్తే వచ్చింది చెప్పండి? ఏ అక్షరాలు కలిస్తే క్ష వచ్చింది, ష వచ్చింది, త్రా వచ్చింది? ఉక్ ప్లస్ ఆ ప్లస్ ని ఏమంటాము తెలుసా? యోగము అంటారు. ఇక్ యోగే షా షా వస్తుంది. ఇక్ యోగే ప్లస్ ని యోగే అంటాం.
ఇక్ యోగే ష. అనంతరం జ్ఞా ఎలా వచ్చింది? త్రా ఎలా వచ్చింది? ఉగ్గ ఉగ్గ యోగే జ్ఞా. జ్ఞా వస్తుంది, ఉత్తమం. అదే త్రా? ఉత్ యోగే రా. యోగే ఇత్ యోగే రా. రా వస్తుంది. శ్రా ఎలా వచ్చింది? చెప్పలేదు కదా. ఉష్ యోగే రా. ఇష్ యోగే రా కలిపితే శ్రా వస్తుంది, ఉత్తమం ఉత్తమం హర్షిత. యోగే రా అంటే శ్రా అంటే ఇప్పుడు శ్రీ అన్నావు నువ్వు. యోగే అంటే ప్లస్ ప్లస్ ఇష్ ప్లస్ రా. అది ఇవి మీరు చెప్పారు, ఉత్తమం. నేను నేర్పినందుకు ఆనందం. నా జన్మ ధన్యమైపోయింది మీరు అలా చెప్పంగానే. ఇది అంటే మనం పాడుకున్న పాట. పాడతారా? ముందుకు వెళ్దామా? ఇవన్నీ గుణింతాలు ఎలా వచ్చాయమ్మా? స్వరాహం మీద డిపెండ్ అయ్యి గుణింతాలు వచ్చాయి. ఇక్ అనే హలంతాక్షరము లేదా ఇజ్ అనే ఇలా ఏదైనా హలంతాక్షరాలు స్వరాల యోగే, స్వరాలు కలిసినప్పుడు వచ్చింది గుణింతాహ. మనకి సంస్కృతంలో ఎన్ని లింగాలు ఉన్నాయి? 3 లింగాలు. 3 లింగాలు ఉన్నాయి. ఏమేమి లింగాలు ఉన్నాయి? స్త్రీలింగం, నపుంసకలింగం. పుంలింగం ఎలా చెప్తాము? స్త్రీలింగం ఎలా చెప్తాము? నపుంసకలింగం ఎలా చెప్తాము? ఆహాన్ శబ్దం వస్తే పుంలింగం, ఆహాన్ శబ్దం వస్తే స్త్రీలింగం, ఆహాన్ శబ్దం వస్తే నపుంసకలింగం. ఉత్తమం. ఇక్కడ చూడండి, ఇదేంటి? ఇది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? పుంలింగము. శిశుహు అనేది ఉకారాంత పుంలింగ శబ్దము. ఈ యువతి ఇది ఇకారాంత స్త్రీలింగ శబ్దము. అంటే అన్ని వచ్చిన విసర్గతో వచ్చినవి అన్ని పుంలింగాలు కాదు, అలానే ఆకారంతో వచ్చినవి కాదు. కొన్ని మనకేంటి కొంచెం ఈజీగా సులభంగా గుర్తుండడం కోసము కొన్ని ఎక్కువ శాతం అలానే ఉంటాయి, కానీ కొన్ని మాత్రము ఇలా కూడా ఉంటాయి అని చెప్పడం కోసమే ఇది స్త్రీలింగమే యువతి. అది పాణిని సూత్రాలను బట్టి ఏ లింగం ఎలా మారుతుంది అనేది తెలుస్తుంది. అవి చాలా చాలా ఎక్కువ ఉంటుంది. మనకేంటి ఇలా వచ్చినాయే కాదు పుంలింగాలు, ఇలా ఉన్నాయి కూడా పుంలింగాలే అవుతాయి అని తెలుసుకుందాం ముందు. ఇకారాంత. అలాగే ఇదేంటి? అలాగే మనం ఏంటి, మన యొక్క అందమైన ప్రపంచంలో ఈ పరివేష ఎవరు? పరివేష అంటే చూపించేవాడు. అస్మాకం సుందర పరివేష, మన యొక్క అందమైన ప్రపంచాన్ని ఎవరైతే చూపిస్తున్నాడో ఇలా, ఇతన్ని పరివేష అంటాము. ఏమేం చూపిస్తున్నాడు? చంద్రః, మేఘః, పర్వతః, సూర్యః, ఖగః, హంసః, నౌకా, సరిత, బాల, పుష్పం, పత్రం, గాసం, చషకః, బాలః, మృగాః, వృక్షః. మరి ఇప్పుడు ఇదేంటిది? ఇది ఏ లింగమైంది? పత్రము, గాసము, పుష్పము ఇవి నపుంసకలింగాలు. ఉత్తమం. సంఖ్యాహ చదువుతారా? గాయ పఠతు. ఎవరు? చదివాను. ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, ద్వింశతిః, ఏకవింశతిః, ద్వాత్రింశతిః,
त्रयोविंशतिः चतुर्विंशतिः पञ्चविंशतिः षट्विंशतिः सप्तविंशतिः अष्टाविंशतिः नवविंशतिः त्रिंशत् एकत्रिंशत् द्वात्रिंशत् त्रयोत्रिंशत् त्रयस् त्रयस्त्रिंशत् चतुस्त्रिंशत् చతుస్ చతుస్త్రింశత్ चतुस्त्रिंशत् पञ्चत्रिंशत् षट्त्रिंशत् सप्तत्रिंशत् अष्टात्रिंशत् नवत्रिंशत् चतुर्विंशत् చత్వారింశత్ चत्वारिंशत् ఉమ్, एकचत्वारिंशत् द्विचत्वारिंशत् त्रिचत्वारिंशत् चतुश्चत्वारिंशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पञ्चाशत् పంచాశత్ ఉత్తమం. ఇంకెవరన్నా చదువుతారా? ముందుకెళ్ళిపోదామా? ముందుకెళ్దాం. ఇవేంటివి? తిదయ. తిదయ ఏమేంటివి? చదువుతారా ఒకరు? పట్టుతున్నానా? ఇవన్నీ ఎప్పుడు ఉపయోగిస్తాము ఈ తిథులు తెలుసా? చంద్రుని చేపుని మార్చేయడానికి మన యొక్క పంచాంగాల్లో కూడా మన ఎవరైనా జన్మ నక్షత్రాలు చూసేటప్పుడు ఏ తిథిలో పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇవన్నీ చూస్తాం కదా, అవే అన్నమాట ఇవి. ఏమేంటి అవి? పాఠ్యమి. చదవండి, ఒకటి చదవండి. నేను చదువుతాం ఒకటి. పాడ్యమి ఉమ్, ద్వితీయ ద్వితీయ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య అమావాస్య. పౌర్ణమి అంటే ఏంటి? అమావాస్య అంటే ఏంటి? పౌర్ణమి అంటే చంద్రుడు పూర్తిగా వస్తాడు, ఉమ్, అమావాస్య అంటే కనిపించడు ఆ రోజున. ఉమ్. అమావాస్యకి ముందు, ఇప్పుడు పౌర్ణమి ముందున్న తిథులు అమావాస్యకి ఉన్నాం కదా, అప్పుడు ఇవన్నీ 15 రోజులకు ఒకసారే జరుగుతాయా? నెలలో ఇలా 2 సార్లు జరుగుతాయా అవి? నెలలో 2 సార్లు. ఎలా? పౌర్ణమి ఎప్పుడు జరుగుతుంది, అమావాస్య ఎప్పుడు జరుగుతుంది? అమావాస్య పౌర్ణమి అయినాక అమావాస్యవి జరుగుతాయి. ఎమ్మటే వస్తుందా? కొన్ని రోజులు. అమావాస్యకి ఇవన్నీ శుక్లపక్షము. అమావాస్య ముందు వచ్చే శుక్లపక్షము ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎప్పుడైతే పౌర్ణమి వస్తుందో, మళ్ళీ పౌర్ణమి అయిపోయాక మళ్ళీ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యి తర్వాత మళ్ళీ అమావాస్య అని చదువుతాం. అమావాస్య అనేదాన్ని కృష్ణపక్షము. కృష్ణము అంటే నల్లగా ఉంటాడు, శుక్లము అంటే తెలుపు, తెల్లగా ఉంటాడు కదా పౌర్ణమి రోజు చంద్రుడు. అది తర్వాత ఏంటి? అస్మాకం గృహం కుటుంబం చ. మన ఇంట్లో ఏమేమైతే ఉన్నాయో అందరి ఇళ్ళలో అలా అవి ఏమేంటివి? ఒకరు చెప్పండి, ఏమేమి ఉంటాయి అందరి ఇళ్ళలో? అన్ని సంస్కృతంలోనే చెప్పాలి. మహోదయ్ ఉమ్, నాకు డౌట్ ఉంది. ఉమ్, ఇప్పుడు కృష్ణపక్షం అంటే అమావాస్య ఉమ్, నల్లగా ఉంటుంది కదా, ఉమ్. మరి శ్రీకృష్ణుడికి కృష్ణుడు ఎందుకు పేరు పెట్టారు? ఆయన నల్లగానే ఉంటాడు. కృష్ణుడు కూడా కొంచెం డార్క్ తోనా? నల్లగానే ఉంటాడు ఆయన. మనం చూసే రూపాలు వేరు, ఆయన కనిపించే రూపం వేరు. అది నల్లగా ఉంటాడు ఆయన. కొన్ని చోట్ల నీలం అంటారు, కొన్ని చోట్ల నలుపు అంటారు. ఇప్పుడు జగన్నాథుడి విగ్రహం చూస్తారా మీరు? లేదు మహోదయ్. జగన్నాథ స్వామి విగ్రహం అది చూసారు కదా, ఆయన ఎలా ఉంటాడు? నల్లగా. నల్లగా ఉంటాడు. అది అందుకని ఆయన పేరు కూడా కృష్ణ. చెప్పండి, ఇప్పుడు ఏమేమి ఉంటాయి మన ఇళ్ళలో ప్రతి నిత్యము ఉపయోగించుకునే ఏమేంటివి? దర్పణం. ఒక్కొక్కరు చెప్పరా? ఒక్కొక్కరు చెప్పండి. దర్పణ. దర్పణ. తర్వాత ఇంకొకటి చెప్పండి. అలా
పాదత్రాణం ఉమ్, ఇంకా చిత్రం ఉమ్, పాదత్రాణం పాదత్రాణం, ఘటిక ఘటిక, ఇంకా పుస్తకం ఉమ్, కందుకం ఘటః, కందుకం కందుకం. కందుకం అంటే ఏంటి? బాల్ ఉత్తమం. నానంతరం ఇంకా అగ్ని అగ్నికి అగ్నికి, భూషణం శమసః, లేఖని ఇంకా మనం మెడలో అలంకరించుకుంటాం ఏంటివి? భూషణం భూషణం, భూషణం. ఇంకా వస్త్రం వస్త్రం, వ్యంజనం వ్యంజనం. మనం అన్ని చదవడానికి నైట్ టైం రాత్రిపూట ఏమి ఉపయోగిస్తాము వెలుతురు రావడం కోసం? దీపకః. అంతేనా? అన్ని చెప్పేసినట్టేనా? ఉత్తమం. ద్వారం చెప్పలేదు అసలైనది. ఇంట్లో అలా వదిలేస్తామా? ద్వారం. సరే, ఇప్పుడు నేను కుటుంబం, ఫ్యామిలీ అంటే ఏంటి? కుటుంబః. ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? వాళ్ళని ఎలా పిలుస్తాము? అనుజః అనుజః, అగ్రజః అగ్రజః. ముందు వాళ్ళే వచ్చారా ప్రప్రథమము? పిత మాత, మాత పిత, పితామహి మాతామహ మాతామహి పుత్రః మాతామహ, పితామహ, మాతామహి, పితామహి. అనంతరం భగిని భగిని, భ్రాత త్వరగా త్వరగా చెప్పండి. అగ్రజః అగ్రజః, కనిష్ఠః చిన్నవాడు. ఎవరు కనిష్ఠ అంటే ఎవరు? యంగర్ కనిష్ఠ అంటే చిన్నవాడు చిన్నవాడు. మరి పెద్దవాడిని ఏమంటారు? జ్యేష్ఠః జ్యేష్ఠః. ఉత్తమం. అనంతరం మేనమామని ఏమంటారు? మాతులః మాతులః. మేనమామ భార్య? మాతులాని మాతులాని. వదినని ఏమంటాము? అన్నయ్యని ఏమంటాము? భ్రాత భ్రాత. అదే వదిన్ని? భ్రాతృజాయ భ్రాతృజాయ. ఉత్తమం. అలాగే మేనల్లుడు ఏమంటాము? భ్రాతృజః భ్రాతృజహాన కాదు కదా. భ్రాత అంటే సోదరుడు. సోదరుడు. అలాగే పుట్టినవాడు సోదరుని కొడుకు అంటే భ్రాతృజహ అంటాం. అదే మా అల్లుడు అని చెప్తాం కదా, మేనల్లుడు, మన్నయ్య కొడుకు అని అలా చెప్పినప్పుడు ఏమంటాము అంటున్నాను నేను. జామాత భాగినేయః. భాగినేయః. భాగినేయః అంటే సోదరుడి కొడుకు, మేనల్లుడిని అని చెప్తా. ఈయన నా మేనల్లుడు అని చెప్తారు కదా, అన్నయ్య చెప్తాడు వీడు నా మేనల్లుడు అని. అవును కదా. తల్లి యొక్క అన్నయ్య మిమ్మల్ని చూసినప్పుడు వీడి మా మేనల్లుడు అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు భగిని అంటే సోదరి, భాగినేయ అంటే సోదరుడి కొడుకు, మేనల్లుడు. అలా
అదే అన్నయ్య కొడుకు అన్నప్పుడు అన్నయ్య కొడుకు మనకి అదే మనం చెప్తాం ఆడవాళ్ళం కదా, మా అన్న కొడుకు అన్నప్పుడు భాగినేయ. అదే మగపిల్లలు చెప్పినప్పుడు వీళ్ళు మా మేనల్లుడు అని ఎప్పుడైతే చెప్తారో మగవాళ్ళు వాళ్ళు భాగినేయ. భాగినేయ అంటే అది భ్రాతృజహ అంటే మనం చెప్తాం సోదరుడి కొడుకు, సోదరి కొడుకు అలా చెప్పినప్పుడు. తర్వాత మనవడు మనవరాలు ఉన్నారు, వాళ్ళని ఏమంటాము? పౌత్రః పౌత్రి ఆ అల్లుండి ఏమంటాము? జామాత జామాత. మరి అత్తగారు మామగారిని శ్వశురః శ్వశురః శ్వశ్రు శ్వశ్రూః అత్తగారు. ఇంకేమున్నాయి? అన్ని అడిగేశానా? చెప్పారా అన్ని? నాన్న తర్వాత నాన్న ఆ లాంటి వారు. తండ్రి. తండ్రి తర్వాత ఎవరంటారు? బాబాయిని పితృవ్యః పితృవ్యః. ఉత్తమం. ఇంకా అన్ని అడిగాననే అనుకుంటున్నాను నేను. కూతురు వాళ్ళ కొడుకు దౌహిత్రః దౌహిత్రి దౌహిత్రి కూతురు యొక్క కూతురు దౌహిత్రి. మరి కొడుకు యొక్క కొడుకుని పౌత్రః పౌత్రః. అదే కూతుర్ని కొడుకు యొక్క కూతుర్ని పౌత్రి. ఎలా వచ్చింది ఇది పౌత్రి అనే పదం? పుత్రః అంటే ఎవరు? కొడుకు. కొడుకు ఆ కొడుకుని ఒక కొడుకు అని చెప్పడానికి పౌత్రః పౌత్రి అని చెప్తాము, కొడుకు కూతురు అని చెప్పినప్పుడు. ఇంకా అన్ని చెప్పాము. ఇవేంటివి? మన భగవద్గీతలో కూడా అర్జునుడు చెప్పాడు ఇవన్నీ. ఈ బంధువులు ఇలా అంటే మీకు ఈ శ్లోకాలు చదివినప్పుడు వీటి యొక్క అర్థం తెలుస్తుందని చెప్పి ఇక్కడ రాశాను నేను. ఇవి గృహ వస్తువుని ఏమేమి ఉన్నాయి? గృహ వస్తువులు దర్పణః మనం పడుకోవడానికి ఉపయోగించేదేంటో? బెడ్ ని ఏమంటాము? తెలుగులో ఏమంటాము బెడ్ ని? మంచః మంచః. సంస్కృతంలో కూడా మంచహానే, మంచాన్ని. అదే ఇప్పుడు ఇందా చెప్పారు కదా, వెలుతురు రావడానికి ఏమి ఉపయోగిస్తున్నాం మనము? దీపకః దీపకః. ఆ దీపము కరెంటుతో ఉంటే? విద్యుత్ దీపకః నీటితో ఉంటే? జలదీపః నూనె. మనం దేవుడు దీపారాధన చేసేప్పుడు నూనెతో వెలిగిస్తాం కదా, అది? తైల దీపః తైల దీప. నెయ్యిని ఏమంటాము? ఘృతం. ఘృతం. అదే నేతితో వెలిగించే దీపాన్ని? ఘృత దీపః ఘృత దీప. ఉత్తమం. ఇంకేముంటాయి? మనం దేవుళ్ళని పెట్టుకునే స్థానాన్ని ఏమంటాము? మండపః మండపః. చెప్పులు దువ్విన? కంకతం కంకతః. మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, భావచిత్రం భావచిత్రం. ఉత్తమం. విండో కిటికీ? వాతాయనం. ఆ కిటికీకి వేసే కర్టను? జవనిక. మనం అదే ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి కానీ స్కూల్కి వెళ్ళడానికి కానీ ఒక బ్యాగ్ ని తీసుకెళ్తాం, అది జ్ఞానపేటిక. షోకేస్ అంటాం కదా, అది? నిదానిక నిధానిక. ఒత్తు ధా పలకాలి. సైకిల్? ద్విచక్రిక ద్విచక్రిక. మరి ఆటోని ఏమంటాము? ఇది 2 చక్రాలు ఉంది కాబట్టి ద్విచక్రిక. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 3 చక్రాలు ఉంటాయి. అప్పుడు దాన్ని ఏమంటాము? త్రిచక్రిక. మరి బస్సుకి చాలా ఉంటాయి కదా, మరి అప్పుడు అది బస్సు యానం.
యానం అంటే ప్రయాణం చేసేది. కాబట్టి బస్ అంటే ఏంటి? మనం ఎక్కించుకునే బస్సు యాన. అదే కారు కారు యాన. కారు యాన. కారు యానం. తర్వాత స్కేల్ అంటాం కదా, మాపిక మాపిక. ఉమ్, ఆ పువ్వులతో కట్టిన దండని ఏమంటాము? మాల మాల. నేను పువ్వులు కూడా చెప్పాను. పువ్వుల్ని ఏమంటారు? పుష్పమాల పుష్పమాల. పుష్పమాల అదే ముత్యాలతో చేస్తే ముత్యమాల మౌక్తిక. మౌక్తిక. ముత్యాన్ని మౌక్తికము అంటారు. మౌక్తికమాల. మరి ఇంకేదైనా వేటితో పేపర్లో చేస్తాము కదా, పేపర్లతో. దాన్ని ఏమంటారు? పత్రం. పత్రమాల. పేపర్ని పత్రం అంటాం. ఇవి ఇది ఫోను. దూరవాణి దూరవాణి. ఫ్లవర్ వాజ్ని పుష్పదాని పుష్పదాని. కత్తిరా కర్తరి కర్తరి. సిజర్ అని చెప్పాల్సింది నేను. మిషన్, కుట్టు మిషన్. సీవన యంత్రం సేవన యంత్రం. ఉత్తమం. అన్ని చక్కగా చదివేస్తున్నారు. ఇది టార్చ్ లైట్. కరదీప కరదీప. ఎందుకని దానికి ఆ పేరు వచ్చిందమ్మా? చేత్తో పట్టుకుంటాం కాబట్టి దీపం చేత్తో పట్టుకుంటాం కాబట్టి కరం అంటే చెయ్యి. ఆ చేత్తో పట్టుకున్న దీపము కరదీప. ఈ టెడ్డీ బేర్ని ఏమంటారు? పంచాలిక ఇది గుర్తుపెట్టుకోండి. 5 అంటే పంచ. పాంచాలిక. అది ద్రౌపదిని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. పాంచాలి అంటాం కదా ద్రౌపదిని, అలా. ఇంకా ఇవేంటివి? ఫలాని. ఫలాని. ఏం ఫలాలు అవి? ఆరోగ్యాన్ని ఇచ్చే ఫలాలు. దాన్ని సంస్కృతంలో ఏమంటాము? ఆరోగ్యాన్ని వృద్ధి చెందే వాటిని ఏమంటాము? స్వాస్థవర్ధకాని స్వాస్థవర్ధకాని అంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవి. పళ్ళు. పళ్ళు ఒకటే ఇస్తాయా మనకి ఆరోగ్యము? శాకాని శాకాని అంటే ఏంటి? కూరగాయలు. కూరగాయలు. ఇక్కడ చా ఎందుకు ఉపయోగించారు? మరియు అని చెప్పడానికి. మరియు. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇక్కడ నా తరగతిలో ఇప్పుడు హర్షిత ఉంది, డోలశ్రీ ఉంది, సమన్విత ఉంది, అనిర్వన్ ఉన్నారు. ఇలా చెప్పేటప్పుడు అన్ని పేర్లు చెప్పి ఛ అని ఉపయోగించవచ్చు అనమాట. ఛాత్రాహ సంతి. ఇంతమంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. కేవలం కొన్నే చెప్పాను. అలా చెప్పవచ్చు. ఫలానీచ, శాకానీచ ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఏమేంటివి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే? ఏమేంటివి అసలు? చూడకుండా చెప్పగలరా వీటిని? చెప్తాము. సరే, అయితే నేను ఇలా చెప్పేస్తాను. ఏమేంటివి? మనకి యాపిల్ అన్నాం కదా, సేవ ఫలము. అరటి పండు కదలి ఫలం. కొబ్బరికాయ నారికేల ఫలం. బొప్పాస్కాయని ఏమంటాము? మధుకర్కటి. అందరూ చెప్పాలి, అందరికీ రావాలి. అందుకని నేను చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చదివిస్తున్నాను. ప్రతిరోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క పాఠాన్ని మళ్ళీ ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే మీ అందరికీ రావాలని. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయం నేర్చుకోవాలి. అలాగే గ్రేప్స్ ద్రాక్ష ఫలం. ఉత్తమం. ప్రొమగ్రనేట్ దాడిమ ఫలం. దాడిమ ఫలం. దాడిమం అంటారు, లేదా దాడిమ ఫలం. ఆరెంజ్ నారంగ ఫలం. ఉత్తమం. మామిడికాయ ఆమ్రఫలం.
మామూలుగా మామిడి అన్నాన్ని ఇప్పుడు కాయ అంటే ఫలము, మామిడి అంటే ఆమ్రం. ఆమ్రం అంటే మామిడి. అదే సేవం అంటే యాపిల్. యాపిల్. పండు అని చెప్పటం లేదు, మనం ఊరికే యాపిల్ అని చెప్పాం. యాపిల్ పండు, మామిడి పండు, ద్రాక్ష పండు ఇలా చెప్పటం లేదు మనం. ఆమ్రం అంటే మామిడి. సేవం అంటే యాపిల్. మధుకర్కటి అంటే ఏంటి? మధుకర్కటి ఏంటి? పపాయ ఆ బొప్పాయ. అంతే, నేను వాటి పేరు చెప్పాను అంతే. అది పండు అని చెప్పినప్పుడు ఫలం అని తప్పనిసరిగా రావాలి. అర్థమైందా? అదే. ఉత్తమం. అనంతరం ఇప్పుడు మనం పళ్ళు అలానే జామకాయ ఉంది కదా, జామ పండు, అమృత ఫలం అమృత ఫలం. మరి వాటర్ మిలాన్, కాలింగం కాలింగం. ఉత్తమం. ఇంకేమున్నాయి? శాఖాని ఏమేమి ఉంటాయి మనకి? క్యాలీఫ్లవర్ అంటాం కదా, క్యాలీఫ్లవర్ ఏమంటాము? హరి ఓం. పుష్పశాకం పుష్పశాకం. ఫ్లవర్ అనగానే ఏంటది? పువ్వు. పుష్పం అని గుర్తు రావాలి. అక్కడ కూరగాయని ఏమంటాము? శాఖం అన్నాం కాబట్టి పుష్పశాఖం. గుమ్మడికాయ, కూష్మాండకం కూష్మాండకం. ఉల్లిపాయని పలాండుహు పాలాండుహు. అల్లం ఆర్ధకం ఆర్ధకం. క్యారెట్ గృంజనం గృంజానకం లేదా గృంజానం అని కూడా అంటారు. గృంజానం మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు కాబట్టి గృంజానం నేర్చుకుందాం. నేను ఇప్పుడు సంస్కృతంలో పదం అడుగుతాను, మీరు దాన్ని మనం మామూలుగా ఎలా పిలుస్తామో చెప్పాలి. కారవెల్లహ, కాకరకాయ కాకరకాయ. వృంతాకః, వంకాయ. మూలకం ముల్లంగి వెల్లంగి. ఉత్తమం. మరి ఇప్పుడు లేడీ ఫింగర్, పిండీనకం. మనకి దాని గుర్తు రాకపోయినా తెలుగులో మనం బెండకాయ అంటాం కదా లేడీ ఫింగర్ ని, అవునా? పిండీనకం అని గుర్తొస్తుంది. ఇది మనం చెప్పుకున్నాము, అన్నీ చెప్పుకున్నామని అంటున్నాను. చెప్పేసుకున్నాం కదా అన్ని. నింబుకం నింబుకః. లింబుకః అంటే ఏంటి? నిమ్మకాయ. కూష్మాండకం నానా కూష్మాండకం చెప్పుకున్నాంగా కూష్మాండకం. హర్షితాకైతే అన్నీ వచ్చినట్టే ఉన్నాయే. ఆలుకం ఉత్తమం నానా, అందరికీ వచ్చాయి కానీ కొంతమంది చిన్నగా చెప్తున్నారు. సరే, ఇవేంటివి పైన పేరేంటిది? భ్రమంతి ఏతే పశ్వః భ్రమంతి యొక్క అర్థం ఏంటి? తిరుగుతూ ఉండే తిరుగుతుండే. ఏవైతే తిరుగుతున్నాయో పశవః, తిరుగుతూ ఉన్న పశువులు పేర్లు. ఏమేంటి చెప్పండి, మీకు తెలిసిన పేర్లు గవ్వా చెప్పేసేయండి ఒకటి. వానరః వ్యాఘ్రః పూష్పః అస్పృహ బల్లూకః బల్లూకః ఆజ ధేనుః ధేనుహు మరో పేరేంటి? గౌః గౌహు. ఇంకా కుక్కురః, మూషకః బిడాలః. ఇప్పుడు అసలైంది మనకి ఆంజనేయం వాహనం ఏంటిది? ఉష్ట్రః ఉష్ట్రః. ఉత్తమం. పిల్లిని ఏమంటారో చెప్పలేదు.
బిడాల బిడాలహ. ఉత్తమం. దాన్ని మార్జాలహ అని కూడా అంటారు. ఇవి అన్ని చెప్పారు. ఉత్తమం. ఆ ఇదేంటి? కాదంబహ. కాదంబహ అంటే డక్, బాతు. ఇంకా ఇవేంటివిమా? కూజంతి నృత్యంతి విహరంతి ఏతే పక్షిణః. ఉత్తమం. ఏమేంటివి అవి? నేను ఇలా పెట్టేస్తాను, చెప్పాలి. ఏమేంటి అవి? కాకః ఉమ్, పికః ఉమ్, ఉమ్. నేను చూపించినా చూపించకుండానే చెప్పేస్తారా? చూపించకుండా చెప్తామా? చెప్పు హర్షిత. మయూరః ఉమ్, ఉలూకః ఉమ్, బకః ఉమ్, హంసః ఉమ్, కః ఉమ్, కుక్కుటః చటకః ఉమ్, బకః ఉమ్. కాదంబః పునః ఏకవారం పఠతు. ఏకవారం. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఏమేం చెప్పారు? శుశక. శుకః అంటే ఏంటి? చిలుక. కాకః కాకః. ఉలూకః ఉలూకః. కపోతః కపోతః. పికః పికః ఉమ్, మయూరః మయూరః ఉమ్. చటక చటక దీర్ఘం తీయాలి. చటక ఉమ్, కుక్కుటః కుక్కుటః. బకః బకః హంసః హంసః. ఉత్తమం. ఈ పికహ ఎలా అరుస్తుంది? కూ ఈ కాకి కాక కౌ కౌ అలా అరుస్తుంది. ఇది కోడి ఎలా అరుస్తుంది? కొక్కరకో కోకరకో. ఉత్తమం. ఇంకేంటివి? వయం కుత్ర కుత్ర ప్రమామః కుత్ర కుత్ర గచ్ఛామః. ఎక్కడికి వెళ్తున్నాం మనం? విద్యాలయ విద్యాలయః గ్రంథాలయః ఉమ్, దేవాలయః కార్యాలయః आपणः आपणः रेलस्थानकं चित्रमन्दिरम् उद्यानं ప్రదర్శిని. ఉత్తమం. నేను ఒక చిన్న సందేహము. వీటన్ని విద్యాలయ, గ్రంథాలయ, దేవాలయ, చిత్రాలయ, మందిరము, ఇలా వీటన్నిటిని ఎందుకలా అంటున్నారు? ఆలయంతో సమానం. ఆలయంతో సమానం. ఎందుకని ఆలయాన్ని ఎందుకు సమానమైంది? విద్యాలయ చదువు విద్య ఇస్తుంది కాబట్టి ఆలయం. గ్రంథాలయంలో మనం ఆ పుస్తకాలను చదివితే మనకి జ్ఞానం వస్తుంది. అందుకని దాని ఆలయంతో పోల్చాలి. కార్యాలయం ఏంటి? పని చేసేది. మనం ఏదైతే పని చేస్తామో, పని చేసినప్పుడు మనకి జీతం వస్తుంది. ఆ జీతంతో మనం కుటుంబాన్ని సంతోషంగా చూసుకోగలము. మరి చిత్రమందిరం అనే మందిరం ఎందుకన్నారు దీన్ని? అక్కడ మనకి సంతోషం వస్తుంది కదా. సంతోషం వస్తుంది. ఉత్తమం. మనకి ఎక్కడైతే సంతోషం వస్తుందో ఆ స్థానాలన్నీ ఆలయంతోనే సమానం. ఆలయంలో ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? అక్కడ దేవుడు ఉంటాడు, ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి. అలానే ప్రతి ఒక్క చోట దేవుడు ఉంటాడు. ఏ రూపంలో ఉంటాడు? విద్య రూపంలో దేవుడు ఉన్నాడు, జ్ఞానం రూపంలో ఉన్నాడు, పనిచేసే పనిలో దేవుడు ఉన్నాడు, మనం చూసే దాంట్లో ఆనందంలోనూ ఉన్నాడనమాట. ఇలా ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే దేవుడు ఉంటాడో అవన్నీ ఆలయంతో సమానము. మన గృహం కూడా ఆలయం కదా.
గృహాలయ అంటాం. గృహం కూడా ఆలయంతో సమానమే. ఎందుకు అంటే ఎక్కడెక్కడికో తిరిగేసి వస్తాము. తిరిగేసి వచ్చినా కూడా అక్కడ మన ఇంటికి రాగానే ఎన్ని చోటుకి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సిందే. తిరిగి మళ్ళీ అక్కడ స్థానాన్ని వదిలేసి రావాల్సిందే కదా. మనం ఎక్కడైతే ఉంటామో ఇంక అక్కడ ఉంటాం. అక్కడ ఆనందాన్ని వస్తుంది. అది కూడా గృహాన్ని కూడా ఆలయంతో సమానంగానే భావిస్తారు. కానీ గృహ అంటారు కానీ గృహాలయ అని కూడా అనొచ్చు మన గృహాన్ని. ఉత్తమం. ఇదేంటిది? ఇదం అస్మాకం శరీరం. ఇదం అస్మాకం శరీరము. మన శరీరంలో ఏమి ఉంటాయి? శిరః. ఉమ్. కేశ చూపిస్తూ చెప్పండి. మీ యొక్క మొహం ఉంది కదా, మొహాన్ని చూపిస్తూ ఈ చిత్రం చూడకుండా చెప్పండి. చిత్రం చూడొద్దు. మీ యొక్క మొహాన్నే చూపిస్తూ ఏమేమి ఉంటాయో చెప్పండి. శిరః, ఉమ్, నాసిక, ఉమ్, ముఖం, ఉమ్, కంఠః కర్ణః, ఉమ్. చింబుకం చిబుకం. ఉమ్. చిబుకం ఏంటిది? బుగ్గ, చిన్న బుగ్గ. ఉమ్. కన్యం చెప్పలేదు. నేత్రం. నేత్రం. ఉమ్. కపోలః కంఠః. ఉమ్. కపోలః కపోలః అంటే ఏంటివి? బుగ్గలు. బుగ్గ. కపోలః బుగ్గ. చిబుకం అంటే గడ్డం. చిన్న ఉమ్. భుజాన్ని ఏమంటారు? కందః, కందః. ఇంకా నుదురుంది, నుదురుని చెప్పలేదు. లలాటం, లలాటః. జుట్టుని? కేశ కేశాః, కేశాః. ఎందుకని వీటిని కేశాః అని చెప్పుకున్నాము? అవి చాలా చాలా ఉంటాయి కాబట్టి. జుట్టు ఒకటే ఉండదు, అవి చాలా ఉంటాయి కాబట్టి వాటిని కేశాః అని బహువచనంలోనే చెప్పుకుంటాము. మళ్ళీ ఒకసారి చెప్పండి ఇవి. ముఖం వరకు ఇప్పుడు ఏదైతే నేను చూపించానో ఇది మన యొక్క శరీరంలో ముఖాన్ని సంబంధించి ఏమేమి ఉంటాయో మళ్ళీ ఒకసారి చూపించండి. శిరాహ. శిరః, శిరః. ఇలా చూపించాలి. మన కెమెరా ఆన్ చేయండి. మీరేం చూపిస్తున్నారో చూడాలి నేను. నేను ఇక్కడ నా శిరః. కెమెరా రాస్తాను. శిరః, లలాటం, లలాటం, నేత్రం, నేత్రం, నాసిక, నాసికా దీర్ఘం రావాలి. ముఖం, ఉమ్, చిబుకం, ఉమ్. కపోలం కపోలః. కపోలః కదా, కపోలం వా? కపోలః, కపోలః. ఉమ్. నాసికం నాసికా దీర్ఘం అక్కడ. కందః, స్కందః భుజాలు. ఉత్తమం. కంఠః కేశాః, ఉమ్. కర్ణః, కర్ణః. ఉమ్. కంఠః, కంఠః. ఉత్తమం. ఇంకేమున్నాయి? ఇప్పుడు పైన మన పై యొక్క భాగం చూసాము, అధ భాగం చూసాము. ఇక్కడ కింద భాగం కింద ఏం చూడాలి? కింద దాన్ని ఏంటారు? అధః. అధం అంటే కింద. పైన దాన్ని చెప్పండి. కింద దాన్ని ఏమంటారు చెప్పండి. ముందు కింద ఏమేమి ఉండే? వక్షస్థలం, వక్షస్థలము. భుజః భుజం ఏమంటారు నానా? స్కందః. స్కందః అంటారు. వక్షస్థలం అంటే ఏంటి? మన హృదయం యొక్క ఎక్కడైతే ఉంటుందో హృదయము ఆ స్థానాన్ని వక్షస్థలము. ఈ చెయ్యి అంతా ఉంది కదా, ఈ చెయ్యిని ఏమంటాము? కరః, కరః. ఈ చేతిలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 6 భాగాలు. ఏమేంటివి? భుజః, ఉమ్, మణిబంధః, ఉమ్. హస్తః, చూపించాలి. ఏ అవయవం దాన్ని ఏ స్థానాన్ని ఏమని పిలుస్తామో చూపించాలి. భుజః, భుజః ఇదా? ఇది కండ భాగం. మనకి ఏదైతే కన్నుందో దాన్ని భుజః. ఈ మోచేతిని
పూర్పరహ అంటాము ఈ భాగాన్ని. పూర్పరహ అంటాం ఇది. ఇది ఇక్కడ ఎప్పుడైతే మనం ఇలా కండ చూపిస్తున్నామో ఇది భుజం, భుజహ ఇది. ఇది ఈ భుజాన్ని మనం మామూలుగా భుజం ఇది అనుకుంటాం కదా, దీన్ని ఏమంటాము? స్కందః స్కందహ అంటాము. ఇది భుజం అంటే ఇది మన కండ భాగం భుజం. ఈ మోచేయి భాగాన్ని కూర్పరః పూర్పరహ. తర్వాత ఇదేంటి? మణిబంధః మణిబంధః. ఇది అంగుళ్యః అంగుళి. ఇలా చూపిస్తే అంగుళిహ, ఇలా చేయి మొత్తం ఇలా చూపిస్తే, హస్తం ముద్ర చూపిస్తే హస్తః హస్తః. ఇవి అంగుళ్యాలకు ఉండే వాటిని ఏంటివి? నఖః నఖః. అస్తు. తర్వాత ఈ పొట్ట భాగం ఉంది కదా, పొట్టని ఏమంటాము? ఉదరం ఉదరం. పొట్టని ఉదరము అంటాము. అదే నడుము భాగాన్ని కటిః కటిః కటిహి. కటిహి. అది మీకు ఇప్పుడు పొట్ట అంటే ఏంటి, నడుము అంటే ఏంట్రా? పొట్ట అంటే ఏంటి, నడుము అంటే ఏంటి? పొట్ట భాగం ఎక్కడి వరకు, నడుము అంటే ఎక్కడి వరకు? లేకపోతే ఇప్పుడు పొట్ట అంటే ఇక్కడ ఈ పార్ట్, ఉమ్, ఇక్కడ ఉమ్. హైట్ ని నడుము అంటారు. నాభి మనకి పొట్టనడు ఇక్కడ ఉంటది కదా, బొడ్డు అంటాం కదా, ఆ భాగము పొట్ట. అది ఎప్పుడైతే మన నాభి నుంచి ఎప్పుడైతే మన కాళ్ళు యొక్క జాయింట్ అంటాం కదా, కాళ్ళు ఎక్కడైతే కలుస్తే అక్కడి నుంచి వచ్చేదాన్ని నడుము భాగము అంటాము. బొడ్డు పైనున్న భాగము, బొడ్డు కిందున్న భాగము. బొడ్డు పైన ఉన్నదాన్ని పొట్ట, ఉదరం. కింద నుంచి ఉన్నదాన్ని బొడ్డు కొంచెం కింద నుంచి ఉన్న అది కటిహి అంటే నడుము. తర్వాత ఈ తొడలు ఉన్నాయి కదా, ఊరుహు ఊరుహు. మోకాలు జాను జాను. జాను. ఆ మోకాలి కింద భాగము జంఘా జంఘా. ఉత్తమం. అదే కింద ఇది పాదః పాదః. అనంతరం పాదానికి ఏమేమి ఉన్నాయి? 6 రకాలు ఉన్నాయి. పాదానికి ఏమేమి ఉన్నాయి? వేళ్ళు. పాదానికి వేళ్ళు ఉన్నాయి, గోర్లు ఉన్నాయి. ఇంకా మనకి పాదం వెనుక మడిమ అంటాం కదా, దీన్ని గుల్ఫహ. గుల్ఫహ అంటాము. శ్రీ చైత్ర, నీ డౌట్ ఇదే కదా, మడిమి భాగాన్ని ఏమంటారు అని పోయిన తరగతిలో అడిగావు. గుల్పహ. ఇంకప్పుడు మొత్తం చెప్పినట్టే అన్నమాట. ఒకసారి మళ్ళీ చెప్పండి నాన్న. చేతి యొక్క అన్నిటిని ఏమంటాము? మొత్తం చేతిని ఏమంటాము? కరహ కరహ అంటాము. కరహ చెప్పండి, ఒక్కొక్కటి భాగాన్ని మీరే చూపించి చెప్పండి. భుజః కూర్పరః కూర్పరహ. మణిబంధః మణిబంధః. హస్తం హస్తః. అంగుళ్యః అంగుళ్యః. నఖః నఖః. ఇంకా ఇంకేమున్నాయి? కాలి యొక్క భాగాన్ని మొత్తం చెప్పండి. ఊరుహు తొడలు జాను జాను మోకాలు మోకాలు మోకాలు. పాదం జంఘా పాదము. మోకాలు కింద భాగం మోకాలు కింద భాగం ఏంటి? పాదం జంఘా జంఘా. జంఘా కింద భాగాన్ని ఉన్నదాన్ని పాదః. పాదః కాలి వేళ్ళు అంగుళ్యః అంగుళ్యః. కాలి గోర్లు నఖః నఖః. మడిమ భాగాన్ని గుల్పః గుల్పః. గుల్పః. ఉత్తమం. ఇంకేమంటాము? ఇది ఇక్కడ చెప్పలేదు. హృదయాన్ని ఏమంటాము? వక్షస్థలం వక్షస్థలము. వక్షస్థలం.
వక్షస్థలం. అలాగే ది బొడ్డుపై ఉన్న భాగాన్ని బొడ్డుని అది అక్కడ ఏమంటావో తిన్న ఆహారాన్ని జీర్ణమయ్యేది ఎక్కడ? ఉదరం ఉదరం. ఉదరం. ఉదరం కింద భాగం ఏంటి? కటిహి కటిహి. కటిహి, నడుము. అస్తు, ఉత్తమం. ఇదిగో మనకి వేళ్ళు ఉన్నాయి కదా, వేళ్ళు ఒక్కొక్క పేరుని ఏమంటాము? బొటన వేలు. బొటన వేలుని ఏమంటాము? అంగుష్టః. చూపుడు వేలు తర్జనీ. తర్జని. మధ్య వేలు మధ్యమా. మధ్యమ. ఉంగరం వేలు అంటాం మనం తెలుగులో. ఉంగరం వేల్ని అనామిక. అనామిక. అనామిక అంటే దానికి పేరు లేదట. అనామిక అంటే అర్థం అనామిక. కంటి. చిన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం కనిష్ఠః. చిన్న వాళ్ళని ఏమంటాము అంటే చెప్పుకున్నాం కనిష్ఠః అని. అలాగే ఈ వేలు చిన్నది కాబట్టి దీన్ని కూడా కనిష్ఠః. మళ్ళీ ఒకసారి పునః ఏకవారం పడతో. బొటన వేలు అంగుష్టః. అంగుష్టః. పలకండి ఒకసారి. అంగుష్టః. అంగుష్టః. తర్జని. తర్జని. మధ్యమా. మధ్యమ. అనామిక. అనామిక. కనిష్ఠః. కనిష్ఠః. అంగుష్టః. అంగుష్టః. తర్జని. తర్జని. మధ్యమా. మధ్యమ. అనామిక. అనామిక. కనిష్ఠః. కనిష్ఠః. నేను అడుగుతాను, మీరు వేలు చూపించాలి. మీ యొక్క హస్తం అంగుళ్యం దర్శయతు. అహం ప్రశ్నాం పృచ్ఛామి, భవతః అంగుళ్యః ప్రదర్శయతు. నేను ప్రశ్న అడుగుతాను, మీ యొక్క వేలు చూపించండి. భవతః అంటే పుంలింగము, భవత్యాః అంటే స్త్రీలింగము. భవతః భవత్యాః అంగుళ్యః ప్రేషయతు. మీ యొక్క వేలు చూపించండి. కనిష్ఠః. చిటికన వేలు అస్తు. మధ్యమ. మిడిల్ ఫింగర్. అంగుష్టః. బొటన వేలు. బొటన వేలు. అనామిక. రింగ్ ఫింగర్. తర్జని. ఇండెక్స్ ఫింగర్. ఉత్తమం. మళ్ళీ ఒకసారి నేను ఇది ఇప్పుడు చెప్పండి. ఏమంటాము ఇది మొత్తం భాగాన్ని? శిరః. దీన్ని ఏమంటాము? ఎంటికలు కదా ఇవి. ఎంటికలు ఏమన్నా? కేశాః. ఇది నేత్రం నాసిక ముఖం కర్ణః పాదం. పాదః. పాదః. ఇవన్నీ పుంలింగాలు, విసర్గ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. పాదః కాలు. కరః ఇది మొత్తం చూపించినా కాలే, ఇది చూపించినా కాలే. పాదః. భుజః. కరః కరః. హస్తః హస్తః. పాదః అనే. ఇది పాదానికి ఇక్కడ ఇది ఉంది. ఇదేంటిది? మడిమ భాగాన్ని. గుల్ఫః. గుల్ఫః. ఇది హృదయస్థానం. స్థలం వక్షస్థలం. వక్షస్థలం. ఈ పైన ఉంది చూసారా, ఈ భాగాన్ని ఏమంటాము? స్కంధః స్కందః. ఇక్కడ ఈ భాగాన్ని భుజః. భుజః. ఉత్తమం. అయితే ఈ చూపిస్తా. ఈ భాగాన్ని ఈ యొక్క ఏ వేలిని ఏమంటాము? అంగుష్టః. అంగుష్టః. ఇది తర్జని. తర్జనీ. మధ్యమ. మధ్యమ. అనామిక. అనామిక. కనిష్ఠ. కనిష్ఠః. ఉత్తమం నాన్న, ఉత్తమం, బహు ఉత్తమం. ఇవన్నీ ఇవి ప్రశ్నలు. అస్తు. మీరు పుస్తకాలు ఉంటే ఇవన్నీ రాయడానికి మీకు సులువుగా ఉంటుంది.
ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు వీళ్ళు అభ్యాసం చేయించడానికి. ఏమేమి ఇచ్చారు? శరీరాంఘ. చదవండి ఒకసారి. చదవడం వస్తుందో లేదో చూస్తాను నేను. శరీరాన్ శరీరాంగానాం నామి నామాని ఉమ్. కన్ సంఖ్యాం సంఖ్యాంచ సంఖ్యాంచ లిఖిత లిఖత అంటే అర్థం ఏంటి? శరీరాంగానాం అంటే శరీర భాగాల యొక్క శరీర అంటే మొత్తం శరీరము. అంగహ అంటే ఏంటి? భాగాలు. శరీరంలో ఏ భాగాలు ఉన్నాయో అంగానాం శరీరాంగానాం శరీర భాగాల యొక్క నామాని పేరుల్ని సంఖ్యాం ఎన్నేనుంటాయి సంఖ్యని వాటి యొక్క నెంబర్ని మరియు చ అంటే మరియు సంఖ్యని లిఖత అంటే ఏంటి? రాయండి. ఏమేమి అడుగుతున్నారు ఇక్కడ? ఉదాహరణకి ఇచ్చారు వర్ణ అంగానాం. వర్ణ అంటే ఏంటి? వాటి ఇక్కడ ఏమైతే ఇచ్చాడో వాటి పేర్లు అన్నమాట. వర్ణాలు అక్షరాలు. వర్ణం అంటే ఏమేంటి? అంగానాం అంటే భాగాలు. కతి ఎన్నున్నాయి. యథ అంటే ఏంటి? ఉదాహరణ. క అనే అక్షరం ఇచ్చారు. క అనే ఒక్క వర్ణాన్ని ఇచ్చారు మనకి. ఆ వర్ణం క మీద వచ్చే ఏమేమి ఉన్నాయి? కంఠ. కంఠం ఎన్నున్నాయి? ఒకటే ఉంది. అలాగే షి అని ఇచ్చారు. షి అంటే ఏంటి? శిరః. శిరం ఎన్నున్నాయి? శిరః ఒక్కటే ఉంది. శిరః ఒకటే ఉంది. నా అంటే నాసికం నాసిక. నాసిక ఎన్నున్నాయి? ఏకం. ఉత్తమం. నా ఇందాక నా అన్నాము, ఇక్కడ కేవలం నా ఇచ్చారు. నా అంటే ఏంటి? నా అంటే ఏంటి? ఏమున్నాయి నా మీద? నాసిక అంటే ముక్కు. నఖః. ఉత్తమం. నఖః అంటే గోర్లు. ఎన్నున్నాయి గోర్లు? 20 ఉన్నాయి కదా. 20 గోర్లు. కాళ్ళకి చేతులకి అన్ని కలిపి 20 కదా. 20. 20 ఏమంటాము? వింశతి. ఉత్తమం. అనంతరం కా. కంఠః ఇక్కడ చెప్పుకున్నాం. మళ్ళీ కంఠఃనేనా? కేశాః. కర్ణః ఉంది కదా. కే అది. కేశాః కే. కా అంటే ఏంటి? కర్ణః. కర్ణః చెవు కదా. ఎన్నున్నాయి చెవులు? కపోలః. 2 ఉన్నాయి. కపోలః కూడా చెప్పొచ్చు. కపోలః కూడా. కపోలం ఎన్నున్నాయి? 2. కపోలః 2నా? ఉత్తమం. బుగ్గలు. ఇది చి అంటే? చిబుకం. చిబుకం ఎన్నున్నాయి? ఏకం. ఉత్తమం. ఇది స్కందః. స్కందః. ఇంకేంటివి? ఊ అంటే? ఉదరం. ఉదరం. భూ అంటే? భుజః. భుజః. ఊ అంటే? ఊ. ఊరుహు. తొడలు. జా. జా అంటే? జంఘ. జంఘ. ఉత్తమం. పా. పా అంటే? పాదః. లా అంటే? లలాటం. లలాటం. అంగుళ్యః. అంగుళ్యః. ఉత్తమం. అంగుళ్యః ఎన్నున్నాయి? వింశతిః. లలాటం చెప్పలేదు. లలాటం ఎన్నున్నాయి? ఏకం. ఉత్తమం. హ అంటే ఏంటి? హస్తః. హస్తః. హస్త ఎన్నున్నాయి? 2. 2. ఉత్తమం. మా అంటే?
मणिबन्धः मणिबन्धः कति द्वे द्वे उत्तमं पू पुष्प पूर्परः 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 ఎన్నున్నాయి కతి द्वे సంతి द्वे द्वे ఆ పూ తర్వాత వా वक्षस्थलं वक्षस्थलं వక్షస్థలం కతి एकम् ఏకం ము मुखं ముఖం ముఖం కతి एकम् एकम् ఏకం నే नेत्रं నేత్రం కతి కతి సంతి नेत्रे द्वे द्वे ద్వే ఉత్తమం కే కే అంటే केशः కేశాః కేశాః కతి సంతి చాలా బహూని సంతి बहु ఉత్తమం నాన్న ఇది చెప్పుకున్నాము ఇంకా శాంతి మంత్రం చెప్పుకుందాము శాంతి మంత్రం చెప్పుకొని తరగతి ముగిచేద్దాం ఒక్క నిమిషం పఠితుననా సర్వే పఠन्तు మయా సహ సర్వే పఠन्तు ఏకవారం ఒకేసారి ఓం సర్వే భవంతు సుఖినః సర్వే పలకండి అందరూ చెప్పండి ఒకేసారి सर्वे ఓం ఓం ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग्यं भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 शान्तिः धन्यवादः नाना आगामि रविवासरे पुनः मेलिष्यामः धन्यवादः धन्यवादः